హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను చాలా సింపుల్గా చేసుకునే పచ్చిపులుసు తీసుకొచ్చాను. నేను యాక్చువల్లీ ఎప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయించి అందులో సాంబార్ పౌడరు అలాగే అన్ని మసాలా పౌడర్, జీలకర్ర, ధనియాల పౌడర్ అన్నీ వేసి నేను చేస్తానన్నమాట. ఆల్రెడీ నేను ఒకసారి షేర్ చేశాను. ఇవాళ మాత్రం జస్ట్ పచ్చిపులుసేనండి, జస్ట్ పచ్చిపులుసు అన్ని పచ్చిగానే వేసేసినాను. అసలు టైం లేదు, తొందరగా చేసేయమన్నారు, బయట నుంచి వచ్చేస్తా అన్నారు. సో తొందరగా చేసేయమన్నారు, గబగబా చేసేసినాను. అసలు పెట్టుకోవడానికి కూడా నాకు వేయించి చేయడానికి కూడా టైం లేదు. అందుకే సో చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాను. అందులో బెల్లం వేసేస్తున్నాను, పసుపు వేసేస్తున్నాను, అలాగే తగినంత ఉప్పు వేసేస్తున్నాను, కొంచెం కారం వేసేస్తున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, తగినన్ని పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. అన్నీ పచ్చివే వేసేస్తున్నానండి. ఏది ఒక పోపు ఒకటే, మిగతావన్నీ పచ్చి వేసేస్తున్నాను. మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ పచ్చి వేసేసుకోవాలండి. అలాగే కరివేపాకు వేసేసుకుంటున్నాను, కొత్తిమీర వేసేసుకుంటున్నాను, ఇవన్నీ వేసేసుకుంటున్నాను. అలాగే పప్పుల పొడి వేసేస్తాను, అలాగే జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి 3 రోస్ట్ చేసి గ్రైండ్ చేశాను. అది మీకు నేను పంపిస్తున్నాను ఎలా చేయాలో. అది మీరు కొంచెం చూసేసుకోండి, షార్ట్ వీడియోలోనే పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసేసుకోండి. మీ కారానికి తగినంత మీరు వేసేసుకోవాలి. అంతేనండి, మొత్తం పచ్చిపులుసు అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన పచ్చిపులుసు. చూసారు కదా ఎంత బాగుందో. పప్పుల పొడి వేశాను నేను, పప్పుల పొడి వేస్తే కమ్మగా ఉంటుందన్నమాట. సో పప్పుల పొడి, ఉల్లిపాయలు, చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు పోపు వేస్తాను. 1 మినిట్ అండి. చూసారు కదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసేసాను. అది బాగా వేగిపోతుంది. ఒక్కసారి వేగిపోయాయంటే పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయినా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే బాగా వేగిపోయాయి. చూసారు కదా, ఎండుమిర్చి బాగా వేగిపోయింది. అలాగే ఇంగు కూడా వేసేసుకున్నాను. సో బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఈ పచ్చిపులుసులోకి ట్రాన్స్ఫర్ చేసి ఇదొక్కటే మనం ఇందులోకి వేసేస్తాం అన్నమాట. అయిపోయిందండి పచ్చిపులుసు. చాలా టేస్టీ అయిన పచ్చిపులుసు మీ సొంతం. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంత చిక్కగా ఎంత బాగుందో చూసారా. చాలా టెంప్టింగ్గా ఉంది, ఎంతో టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటే ఇప్పుడిప్పుడే తినేయాలని అనిపిస్తుంది కదా. మీరు ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. ఇలా చేసుకుని చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకోండి, పప్పుల పొడిలో కలుపుకోండి, ముద్దపప్పులో నంచుకోండి, ఆవకాయలో నంచుకోండి. దేంట్లో అయినా ఇది మింగిల్ అయిపోతుంది. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చాలా టేస్టీ అయిన ఉల్లిపాయ పచ్చిపులుసు. బాయ్ అండి. చాలా సింపుల్గా చేసిన ఉల్లిపాయ పచ్చిపులుసు. బాయ్ అండి.